మానవతా రాయ్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విమర్శించే అంత స్థాయి లేదని అలెగ్జాండర్ పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విమర్శించే నైతిక హక్కు మానవతా రాయ్కు లేదని ఓయూ విద్యార్థి నాయకుడు అలెగ్జాండర్ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మానవతా రాయ్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అలెగ్జాండర్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గొప్ప మహోన్నతమైన ఆలోచన కలిగిన నాయకుడని, అలాంటి వ్యక్తిపై మానవతా రాయ్ వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదివేలా అనేక గురుకులాలు ఏర్పాటు చేపించిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కి దక్కుతుందన్నారు. కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక విలువలు తెలియని వ్యక్తి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక, ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక ఒక మానవత విలువలు తెలియని వ్యక్తి మానవతా రాయ్ మా గొప్ప వ్యక్తి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నిన్న తనకు నిజంగా నైతిక అర్హత లేదు. అంత పెద్ద గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మానవతా రాయ్కి ఏ ఒక్క విధంగా పనికిరానటువంటి వ్యక్తి. ఇవాళ నిరుద్యోగుల పేరుతోటి ఇవాళ రాజకీయ వ్యభిచారిగా మారి ఇవాళ అనేక రకాల దందాలకు పాల్పడి కేవలం డబ్బుల వ్యామోహంలో అనేక రకాల పార్టీలు మారుతూ ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత మానవతా రాయ్కి లేదు. ఇవాళ నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్న మానవతా రాయ్, నువ్వు ఇవాళ టీఆర్ఎస్ లోకి వచ్చినావు. మొన్న టీఆర్ఎస్ లో 50 లక్షలు తీసుకున్నావు, మళ్ళీ కాంగ్రెస్ లో పోయినావు, మళ్ళీ టీఆర్ఎస్ లోకి వచ్చినావు, మళ్ళీ కాంగ్రెస్ లో పోయినావు. నీ పని ఇదే. ఇవాళ నిరుద్యోగుల పేరుతో పోస్టర్ తీస్తావు, ఇలా వసూలుకు పాల్పడతావు, ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నావు. ఇవాళ నేను ఏమంటున్నానంటే, నిజంగా నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఎలిగేషన్స్ పెట్టినావు, అవి ఎంతవరకు నిజమో నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో సెక్రటరీగా ఉన్నప్పుడు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి విధంగా చూస్తే ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ఎస్సీలకు, ఎస్టీలకు మాత్రమే గురుకుల పాఠశాలలు ఉండేది. ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ అయిన తర్వాత అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఈ వీకర్ సెక్షన్ లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ భవిష్యత్ తరాలుగా మారాలంటే, వీరికి గొప్ప విద్య అందాలంటే, వీళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ గా కావాలంటే, ఒక కోడింగ్ వ్యక్తిగా కావాలంటే, వీళ్ళందరికీ మండలానికి ఒక పాఠశాల కావాలని చెప్పేసి ఇవాళ కొన్ని వందల పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు కూడా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించేసి ఇవాళ శంకుస్థాపన చేసి శాంక్షన్ చేపించినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇవన్నీ కనపడట్లేదా? ఇవాళ గతంలో ఏ గురుకుల పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ జరగలేదు. ఇవాళ ఈ 1 ఇయర్ నుంచి దాదాపు 50 మంది విద్యార్థులు చనిపోయారు. ఒక్కసారి మీరు మీ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోండి. ఇవాళ నిన్ను అనేక రకాల మాటలతో దూషించాలని ఉంది, కానీ మా సామాజిక వర్గమైనందువలన నిన్ను తిట్టలేకపోతున్నాం. ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నటువంటి టైంలో పిల్లలకు ఏ ఫుడ్ తింటా అంటే ఆ ఫుడ్ మెనూను గవర్నమెంట్ ఇచ్చిన మెనూను కాకుండా తన పిల్లల కోసం మొత్తం అవుట్ రైట్ గా నిర్ణయం తీసుకొని కొత్త మెనూను స్టార్ట్ చేసినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉన్నది. ఇవాళ 6 లక్షల మంది విద్యార్థులను అడిగితే చెప్తారు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పేసి. వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టిండు, వాళ్ళు మానసికంగా, శారీరకంగా ఎదుగుతందుకు వారికి కావాల్సినటువంటి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందులో కనిపిస్తుంది. మేం చెప్పుడు కాదు, ఇలా అనేక రకాల పత్రికలు రాసినాయి. స్వయానా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు కూడా ఇవాళ ప్రవీణ్ కుమార్ గారి వల్ల సంక్షేమ హాస్టల్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళాయి, ఇవాళ సంక్షేమ హాస్టళ్ల వల్ల పిల్లల భవిష్యత్తు మారింది ఇవాళని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడినటువంటి చరిత్ర కళ్ళ ముందర కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.